సుందరకాండ పారాయణంతో సకల దోషాల విముక్తి. సుందరకాండ పారాయణ వల్ల సకల దోషాలు తొలగిపోతాయి. శని, రాహు, కుజ, కేతు దోషాల వల్ల మనుషులు ఎన్నో కష్ట నష్టాలకు గురవుతూ ఉన్నారు. అటువంటి బాధల నుంచి విముక్తి పొందేందుకు సుందరకాండ పారాయణం చేయడం అత్యంత శ్రేష్టమని సాక్షాత్తు పరమశివుడు పార్వతీదేవితో ఓ సందర్భంలో అంటాడు. ఓ పార్వతి, సకల దేవతల్లో శ్రీరాముడు ఎంత గొప్పవాడో, ఉన్నతుడో, వృక్షజాతుల్లో కల్పవృక్షం ఎంత మంగళకరమైనదో, అంతటి గొప్పది అయిన ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణంలో అత్యంత కీలకమైనది సుందరకాండ. సుందరకాండ పారాయణ తులసివనంలో చేస్తే ఎంతో మేలు జరుగుతుంది. బిల్వవృక్షం వద్ద చేసినా ఎంతో పుణ్యం లభిస్తుంది. నదీ తీరాల్లో సుందరకాండ పారాయణ ఎంతో శుభప్రదం. ఇంట్లో పారాయణ చేసేవారు శుచి శుభ్రతలను పాటించాలి. సుందరకాండ పారాయణం వల్ల మనుషులకు ఉదాత్త గుణాలు కలుగుతాయి. ఎవరితోనూ తగవులు లేకుండా ప్రశాంతంగా జీవనం సాగించేందుకు అవసరమైన బుద్ధిని ఆంజనేయుడు ప్రసాదిస్తాడు. సుగ్రీవుని మంత్రిగా ఆంజనేయుడు రామలక్ష్మణులను చూసిన నాటి నుంచి శ్రీరామ పట్టాభిషేకం వరకు వహించిన పాత్ర ఆయనలోని బుద్ధిబలాన్ని, యశోధైర్యాన్ని సుబోధకం చేస్తుంది. ఆంజనేయుడిని కేవలం వానరంగా కాకుండా ఈశ్వరాంశ సంభూతునిగా శ్రీరామచంద్రునికి నమ్మిన బంటుగా ఆరాధిస్తే ఎంతో మేలు జరుగుతుంది. నవగ్రహ పీడలు తొలగిపోతాయి. మనిషిలో నిదానం వృద్ధి చెందుతుంది. ఏ కార్యాన్ని చేపట్టినా ఆలోచనకు పదును పెట్టగలుగుతారు. ఆలోచన లేకుండా ఏ పని చేపట్టినా అది సక్రమమైన రీతిలో పూర్తి కాదు. అంతేకాక అహంకార మమకారాలకు ప్రభావితం కాకుండా మనిషి సంయమనాన్ని అలవర్చుకోగలుగుతాడు. ప్రలోభాలకు బెదిరింపులకు చెలించకుండా తన పనిని సక్రమంగా నిర్వహించుకోగలుగుతాడు. బృహద్ధర్మ పురాణంలో సుందరకాండ పారాయణ ప్రాశస్త్యాన్ని గురించి వివరించబడింది. మనిషికి ఐశ్వర్యం ఎంత ముఖ్యమో ఆరోగ్యం అంతకంటే ఎక్కువ. ఆరోగ్యమే మహాభాగ్యం అనే సామెత అందుకే పుట్టింది. మనిషిలో నైరాశ్యాన్ని పోగొట్టి ధైర్యాన్ని, ఉత్సాహాన్ని కలిగించేది సుందరకాండ. కుటుంబపరమైన క్లేశాల్లో ఉన్నవారు సుందరకాండ పారాయణ చేస్తే వీలైనంత త్వరలోనే వాటి నుంచి విముక్తి పొందుతారు. మనిషిలో ఏకాగ్రతను పెంచుతుంది. చేపట్టిన ప్రతి పని విజయవంతం అవుతుంది. సుందరకాండ పారాయణకు మన పెద్దలు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఆంజనేయుడు సీతామాత కోసం లంకానగరంలో అన్వేషించిన సమయంలో అడుగడుగునా ఎదురైన అడ్డంకులను ఏ విధంగా తొలగించుకుంటూ ముందుకు సాగుతాడో, మనిషి కూడా తాను చేపట్టిన పనికి ఎదురైన అవరోధాలను తొలగించుకోవడానికి సుందరకాండ పారాయణ ఎంతో ఉపయోగపడుతుంది. జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ.